హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. నేను మీ బీవీఆర్ రావుని. ప్రముఖ గాయని ఆత్మహత్యా యత్నం ఘటనలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆవిడెవరో మీకు తెలుసు. అసలు తాను సూసైడ్ అటెంప్ట్ చేయలేదని పోలీసులకు తెలిపింది. కేవలం తన కూతురితో వచ్చిన మనస్పర్ధల వల్లే నిద్రమాత్రలు వేసుకున్నట్టు తెలిపింది ఆమె. చదువుకోవడానికి హైదరాబాద్ రావాలని తన కూతురిని అడిగానని, తాను రానని చెప్పడంతోనే మనోవేదనకు గురైనట్లు వివరించింది ఆవిడ. మనస్తాపంతోనే ట్యాబ్లెట్లు వేసుకున్నానని పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో వెల్లడించింది. సో దీంతో ఈ విషయానికి సంబంధించి కేపీహెచ్బి పోలీసులు ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఈ ఘటనలో ఎవరి ప్రమేయం లేదని గాయని కల్పన చెప్పారని పోలీసులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా అంతకుముందు కల్పన కూతురు కూడా మాట్లాడారు. నా తల్లి ఎలాంటి ఆత్మహత్యాయత్నం చేయలేదని చెప్పారు. కేవలం వైద్యుల సూచన మేరకే నిద్రమాత్రలు వేసుకున్నారని పేర్కొన్నారు. మా కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని కల్పన రాఘవేందర్ క్లారిటీ ఇచ్చింది. అలాగే అయితే సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నంపై పోలీసులు తొలుత ఆమె భర్తని అనుమానించారు. సో దీంతో మంగళవారం సాయంత్రం ఆయన అదుపులోకి తీసుకున్నారు. కానీ కూతురితో జరిగిన వాగ్వాదం వల్లే కల్పన ఇలా చేశారనే అసలు విషయం ఒకటి బయటికి రావడంతో ప్రస్తుతం కల్పన తన భర్త దయ్యప్రసాద్తో కలిసి నిజాంపేటలోని ఒక అపార్ట్మెంట్లో ఆమె నివాసం ఉంటున్నారు. ఏదైనా ఒకవేళ ఎంత మనస్పర్ధలు ఉన్నా కూతురితో ఇలా నిద్రమాత్రలు వేసుకోవడం తప్పు. అలాగే మరి వైద్యుల సూచన మేరకే నేను నిద్రమాత్రలు వేసుకున్నానని ఆమె చెప్తుండడం గమనించారు. ఈ వైద్యులు ఒకవేళ నిజంగా అలాంటి ప్రాబ్లం ఏదైనా ఉంటే ఒకటో హాఫ్ వేసుకోమంటారు, కానీ ఇన్ని మాత్రలు వేసుకోమని చెప్పరు కదా. సో ఏదేమైనా ఓకే, గతం జరిగిపోయింది. వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. ఎందుకంటే మంచి గాయని ఆవిడ, ఎన్నో అద్భుతమైన పాటలు మనకు అందించారు. సో క్షేమంగా ఉండాలని కోరుకుందాం.